ఇక ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ ముఖ్యమని పోలింగ్ శాతం పెంచాల్సిన అవసరం ఉందని ఆదిలాబాద్ కాంగ్రెస్ అసెంబ్లీ జడ్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్లు మాటలు చెప్పటం గడుపుతున్నాయని అన్నారు. ఇక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తాయి బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిపిఐ జనరల్ బాడీ మీటింగ్ సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వీళ్ళు ఏమంటున్నారు? బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు. 10 సంవత్సరాలల్లా ఎప్పుడు కూడా మాటలతో కడుపు నింపాలనే చూస్తాడు మోడీ. ఒక్క ఇల్లైనా కట్టించిండా మనకు? ఒక్కటి నరేంద్ర మోడీ ఒక్క ఇల్లైనా కట్టించిండా? ఆదిలాబాద్ లో పార్లమెంట్ మొత్తం పరిధిలో ఒక్క ఇల్లు కట్టియలే. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయించలే. కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ పోనీ సిసిఐ మూల పడ్డది, కొత్త సిమెంట్ ఫ్యాక్టరీ అయినా ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో లేదా ప్రైవేటు భాగస్వామ్యంలో అయినా కానీ ఇక్కడికి తీసుకురాలి. ఆ ఎంపీని గెలిపిస్తే ఆ ఎంపీ బీజేపీ పెద్దలు కానీ ₹1 మనకు పంపించలే ఈ 10 ఏళ్లలో. రెండవది, అన్ని గాలి మాటలు చెప్తున్నారు కానీ మోడీ గారు ఇప్పుడు ఆయన అన్ని మీటింగ్లకు పోయి మోడీ గారు ఏం చెప్తున్నారు? ఏమనంటే హిందువులు ముస్లింలు అంటున్నాడు. నాయన, నీకు 10 ఏళ్ళు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఏం అభివృద్ధి చేసుకున్నావో చెప్పు, నువ్వు ఎన్ని ఇల్లు కట్టి వచ్చినావో చెప్పు, నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు, నువ్వు ఎంతమందికి సాఫ్ట్వేర్ నైపుణ్యమో లేదా స్కిల్ డెవలప్మెంట్ చేసినావో చెప్పు, ఎంతమందికి పింఛన్లు ఏమన్నా మంజూరు చేసినావో చెప్పు. ఇవన్నీ ఏం చెప్పకుండా ఏమన్నా అంటే గనక మీకు ఎట్లా చెప్పాలా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు మోడీ గారు అంటే అదిగో చూసినరా పాకిస్తాన్ అంటాడు. ఎన్ని ఇల్లు కట్టించినా చెప్పి అదిగో చూసినావా చైనా అంటాడు. ఏం సాయం చేసినావు? ప్రజలకు ఏమైనా లోన్లు ఇచ్చినావంటే అరే అక్షంతలు పంపించిన తీసుకోండి అంటాడు. పని చేసినవరా అంటే కనుక హిందూ ముస్లిం అంటాడు, పాకిస్తాన్ అంటాడు. మీకు ఒకటి చెప్పనా, అత్యంత చెత్త ప్రభుత్వం ఈ 10 ఏళ్లలోనే చూసినాం ఈ మోడీ సర్కార్. మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, మిగతా యూపీఏ పక్షాలు మొట్టమొదటి పాలన 2004 నుంచి 2009 వరకు మన జీడిపి, మన దేశం యొక్క గ్రోత్ రేట్ 8.5% ఉండే, 8.5% ఉండే అభివృద్ధి రేటు. నరేంద్ర మోడీ కాలంలో అది 6% ఎప్పుడు మించలే. గాలి మాటలు చెప్తున్నారు. అయితే మనం ఈ విషయాలని ప్రత్యక్షంగా మన ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లాలి. వీళ్ళు ఏమంటున్నారు? బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ